అసలు 'ప్రభాస్' సినిమా రిలీజ్ అన్నప్పుడు అసలు అడ్వర్టైజ్మెంట్ చేయలేరు, ఏం చేయలేరు. ఓన్లీ బుక్ మై షోలో పెట్టంగానే ఒక అర్ధగంటలో మొత్తం బుక్ అయిపోయాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సాహెబ్‌నగర్ నుంచి వచ్చినాం. సాహెబ్‌నగర్ నుంచి వచ్చినాం. ఇక దానికి అడ్వర్టైజ్మెంట్ ఎందుకన్నా? అవసరమే లేదు. మన ప్రభాస్ అని అనిపిస్తే చాలు. కటౌట్ ఒకటి చాలు. అసలు రిలీజ్ అంటే ఒక సినిమాకు రావడం చాలా కష్టం, కానీ ఇది రెండోసారి కూడా రిలీజ్ అయింది. ఇంత క్రేజ్ ఉండడానికి కారణం ఏంది? సలార్ అంతే, సలార్ అంతే. ఆ సలార్ ఆ సీల్ అంతే. ఇక క్రేజ్ అంటావా, ఇక ఆ పేరులోనే క్రేజ్ ఉందని అంతే. రెబల్ స్టార్ అంటేనే క్రేజ్, క్రేజ్ అంటే రెబల్ స్టార్ అంతే. ఇప్పుడు అసలు ఏ స్టార్ హీరోకి లేని క్రేజ్ ప్రభాస్ గారికి వచ్చింది. ఇప్పుడు 2000 కోట్లు కొట్టబోతున్నా. ఈజీగా కొట్టేస్తాడు. మస్తు సినిమాలు ఉన్నాయి. ఫౌజీ ఉంది, సలార్ 2 ఉంది, కల్కి 2 ఉంది, కన్నప్ప వద్దులే. అంటే కన్నప్పల్ ఆయన జస్ట్ ఆ చిన్న రోల్ చాలు మనకి. ఆ రోల్ కోసమే ఆ సినిమాకి వెళ్తారు. అసలు కన్నప్ప మెయిన్ క్రేజ్ అంటే ప్రభాసే అంటారు. అంతేగా మరి. టీజర్లో కూడా ప్రభాస్ అన్న షార్టే వాడారు, లేకపోతే అసలు హైప్ కూడా రాకపోతుండే. ఇంకా బెటర్ కన్నప్పటి నుంచి ఇంకా కొంచెం బెటర్ కంటెంట్ వస్తే ప్రభాస్ గురించి ఇంకా పోయే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే అసమే అవుతుంది అది. కన్నప్పలో ప్రభాస్ సీన్ ఎంతసేపు ఉంటే బాగుంటుంది అనుకుంటారు? ఉన్న 5 నిమిషాలైనా గూస్ బంప్స్ ఉండే సీన్ ఉంటే చాలు. ఆ 5 నిమిషాలకే పక్క 500 కోట్లు వచ్చేస్తాయి. హాఫ్ అన్ అవర్ అంటున్నారు. హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా మంచిది, ఇంకా 200 కోట్లు ఎక్కువ పెరుగుతుంది. ఫ్యాన్స్కి ఇంకా పండగ సీన్స్ ఉంటాయి అంతే. అసలు ఇన్ని ప్రాజెక్టులు చాలా తీసుకున్నాడు, 5-6 ప్రాజెక్టులు. ఏ సినిమా గురించి ఎక్కువ ఎదురు చూస్తున్నారు? స్పిరిట్. ఎందుకు అలా సందీప్ రెడ్డి వంగ పోలీస్ క్యారెక్టర్ ఎప్పుడు చూడలేమని? కాదు, అన్ని యాక్షన్ సినిమాస్ తీసి ప్రతి సినిమాలో సిమిలర్ లుక్ మెయింటైన్ చేస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ కాబట్టి మొత్తం 3-4 వేరియేషన్స్ అయితే పక్కా ఉంటాయి. సో ఆ వేరియేషన్స్ కోసం అన్న స్పిరిట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మెయిన్ హర్షవర్ధన్ మ్యూజిక్ కోసం ప్రభాస్కి ఆ కటౌట్కి మ్యూజిక్ ఇస్తాడని చెప్పి వెయిట్ చేస్తున్నాం. అంటే ఒక యానిమల్ లాంటి క్యారెక్టర్ని ప్రభాస్ గారిని చూద్దాం అనుకుంటురా స్పిరిట్లో? దానికంటే ఘోరంగా ఉంటుందని చెప్పి సందీప్ రెడ్డి వంగనే చెప్పేసాడు, యానిమల్ కంటే ఘోరంగా ఉంటుందని చెప్పి. సో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే హోప్స్ ఏమైనా పెట్టుకున్నాం అనుకో ఇప్పుడే డిసప్పాయింట్ అయిపోతాం. ఆ సినిమా నుంచి మన కంటెంట్ రిలీజ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి అంతే. పుష్ప రికర్ను ప్రభాస్ గారు ఏ సినిమాతో క్రాస్ చేస్తారు అనుకుంటారు? టికెట్ రేట్ 1000 రూపాయలు పెట్టారు. ఇప్పుడు దీంతో రిలీజ్తోనే చేసేస్తాం అది. ఇక్కడ మెయిన్ అవసరం లేదు పుష్పతోనే వద్దు, ఎందుకంటే అది ఎట్లా వచ్చిందో కూడా అందరూ తెలుసు. అది మనం కూడా పెడితే 1000 రూపాయలు 2000 పెడితే మేము కూడా ఎప్పుడో కొట్టేస్తుండే. కాకపోతే ఈజీగా కొట్టేస్తుంది, నార్మల్ రేట్స్తోనే కొట్టేస్తుంది. ఏది సలారా కొట్టేస్తుంది. మళ్ళీ ఈ సినిమాకున్న క్రేజ్ ఇప్పుడు పుష్ప 2కు ఉన్నంత త్రిబుల్ ఉంది. సో డైరెక్టర్ మాట్లాడుతూ నేను అనుకున్న రేంజ్లో ఇది సలారు కలెక్షన్స్ రాలేవు, సలార్ 2లో దీనికి మించి చూపిస్తా అన్నాడు. ఫ్యాన్స్ కూడా అదే చెప్తారు, అనుకున్న రేంజ్లో కలెక్షన్స్ రాలే. ఎందుకంటే అప్పుడున్న పాలిటిక్స్ వల్ల అప్పుడున్న జరిగిన కాబట్టి రాలే. ఇప్పుడు ప్రాపర్ ప్లానింగ్ చేసి రిలీజ్ చేసి అనుకో సలార్ని, ఈజీగా ఫస్ట్ డేనే 350 కొట్టేస్తుంది. అంత క్రేజ్ ఉంది మూవీకి. అంటే కల్కి డైరెక్టర్ నాగాశ్విన్కు చాలా క్రేజ్ వచ్చింది. అంతకుముందు నాగాశ్విన్ అంటే జస్ట్ గుర్తుపడుతుండే, ఇప్పుడు మొత్తం ఎక్కడికి వెళ్ళినా ప్రభాస్ గురించి అడుగుతున్నారు. అసలు ప్రభాస్తో చేసిన డైరెక్టర్స్ అందరికీ ఒక స్టార్ డైరెక్టర్స్ అయిపోతారా? ఆ పేరు ఒకటి చాలన్న. ఇప్పుడు నార్మల్ చిన్న డైరెక్టర్ పోయి కూడా ఇప్పుడు మారుతి ఉండు, ఇంతకుముందు వరకు మారుతి అంటే ఎవరన్నా ఉన్నదో తెలియదు. చిన్న ఫస్ట్ స్పోర్ట్స్లో రిలీజ్ అయ్యాగానే ఫస్ట్ మారుతి అని వచ్చేసిండు బయటికి. సో మా ప్రభాస్ అన్న పేరు ఒకటి చాలు, ఏ డైరెక్టర్ అయినా ఈజీగా క్రేజ్ వచ్చేస్తుంది ఈజీగా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు మనం ప్రభాస్ గారిని యాక్షన్ సీన్లో చూసినాము. ఎక్కువ ప్రభాస్ గారు ఎట్లుంటాడంటే కొద్దిగా సిగ్గుపడినట్టు ఉంటాడు. ఇప్పుడు ఈ సినిమాలో ఇప్పుడు నెక్స్ట్ సినిమా మారుతి సినిమాలో మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ నవ్విస్తాడని తెలుస్తుంది. ఆ సినిమా గురించి ఇంకా ఏం మనకి రిలీజ్ కాలేదు కాబట్టి మనం ఏం చెప్పలేం. అంటారు ఒక 3 సాంగ్స్ ఉన్నాయి, ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ అంటారు, ఐటమ్ సాంగ్ అంటారు, ప్రభాస్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తారు అంటారు. సో చూద్దాం.